ఒక్కసారి ఆలోచన చేయండి. అందుకే సవాలు విసురుతున్నా, మీరు నిజంగానే అయోధ్యలో రాముడి ప్రతిష్ఠ అయినాక ఒకవేళ అక్షింతలు వచ్చుంటే మీరొచ్చి భద్రాచలంలో రాముడి మీద ఒట్టేసి చెప్తారా ఇవి అయోధ్య నుంచి వచ్చిన అక్షింతలు, రాముడి ప్రతిష్ఠ అయినాక వచ్చిన అక్షింతలని? ఇవాళ దేవుడు అంటే మీకు ఓట్లు కావచ్చు, రాముడు అంటే మీకు సీట్లు కావచ్చు, హనుమాన్ జయంతి అంటే మీకు అధికారం చెలాయించడం కావచ్చు. కానీ మేము అట్లా కాదు. రాముడు అంటే రాముడే, రాముడికి నమ్మిన బంటులాగా హనుమంతులాగా మేముంటాం. మేము నమ్ముతాం, మేము విశ్వసిస్తాం, మేము పూజిస్తాం. రాముడు దేవుడు గుడిలో ఉండాలి, భక్తి గుండెల్లో ఉండాలి. నేను బీజేపీ నాయకులకు చెప్పదలుచుకున్నా, రాముడైనా దేవుడైనా గుడిలో ఉండాలి, భక్తి గుండెల్లో ఉండాలి. వాడే నిజమైన హిందువు, వాడే నిజంగా దేవుడిని నమ్మేవాడు. మీలాక ఓట్ల కోసం దేవుడిని అడ్డం పెట్టుకునేటోడు నిజమైన హిందువు కాదు. మీరు నకిలీ హిందువులు, దేవుడి పేరు మీద రాజకీయ వ్యాపారం చేసే దివాలా కోరోళ్ళని నేను ఇవాళ ఆరోపణ చేయదలుచుకున్నా. అందుకే మిత్రులారా, ఇవాళ మీరు ఆలోచన చేయండి. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఒక పక్కన బీఆర్ఎస్ ఓడు తెలంగాణ తల్లి సెంటిమెంట్ అంటాడు, ఇంకొక పక్కన బీజేపీ ఓడు అయోధ్యలో రాముడి సెంటిమెంట్ అంటాడు. నేను అడుగుతున్నా, తెలంగాణ సెంటిమెంట్ తెలంగాణ తల్లిని అడ్డం పెట్టి 10 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉండి తెలంగాణ రాష్ట్రాన్ని దోసుకొని 1000 కోట్లు అక్రమంగా సంపాదించుకొని ఒకడు ఇక్కడనే జన్వాడలో 1000 కోట్ల ఫామ్ హౌస్ కట్టుకున్నాడు. తండ్రేమో గజ్వల్లో 1000 ఎకరాల ఫామ్ హౌస్ కట్టుకున్నాడు. టీవీలు పెట్టుకున్నాడు, పేపర్లు పెట్టుకున్నాడు, 1000 కోట్ల రూపాయలు సంపాదించుకున్నాడు. తెలంగాణ తల్లిని అడ్డం పెట్టుకొని దోసుకున్నాడు ఒకడైతే, రాముడిని అడ్డం పెట్టుకొని దేశాన్ని కొల్లగొట్టి అదాని అంబానీలకు లక్షల కోట్లు తాకట్టు పెట్టినోడు ఇంకొకడు. నేను అడుగుతున్నా, దళితులు గుర్తొచ్చిండ్రా మీకెన్నడన్నా? గిరిజనులు గుర్తొచ్చిండ్రా? బలహీన వర్గాలను గుర్తు చేసుకున్నారా? నిరుద్యోగ యువకులను పట్టించుకున్నారా? ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించారా? మా మహిళల్ని సిలిండర్ ధర పెంచుతుంటే వాళ్ళ కష్టాలు కనుక్కున్నారా? మా పెట్రోల్ డీజిల్ ధరలు 50 రూపాయలు ఉంటే 110 రూపాయలు చేసిరు. మా పిల్లలు సైకిల్ మోటార్ల పెట్రోల్ ఎట్లా పట్టించుకుంటారో ఎప్పుడైనా ఆలోచన చేసిరా? పీజీలు పిహెచ్డీలు చదువుకున్న పోరలు అశోక్ నగర్లను, దిల్సుఖ్ నగర్లను, అమీర్పేట్ చౌరస్తాల్లో నిరుద్యోగ యువకులుగా తిరుగుతుంటే వాళ్ళకి ఎప్పుడైనా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలని ఆలోచన చేసిండ్రా? మరి 10 ఏళ్ల తర్వాత మళ్ళీ ప్రధానమంత్రి వచ్చి 3వ ఓటు వేయమంటుండు. ఎందుకు వేయాలన్నా నీకు ఓటు? ఏం చేసినామని వేయాలి? మా తెలంగాణకు బయ్యారం ఉక్కు కర్మాగారం ఇవ్వమంటే పంగనామం పెట్టినందుకు వేయాలనా? వరంగల్లో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఇవ్వనందుకు ఓటు వేయాలనా? రంగారెడ్డి జిల్లాలో ఐటీఐ